ఇక వికారాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు ట్రైన్ లో కోచ్ అసిస్టెంట్ మనోజ్, ప్యాంట్రీ వెండర్ అనిల్ గా గుర్తించారు. వారి గదిలో పెట్టుకుని నిద్రిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు 2,40,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి ముంబై పోయే ఎక్స్ప్రెస్ లో పనిచేసే కోచ్ అటెండెంట్ అంటారు మనోజ్, అదేవిధంగా దాంట్లో ప్యాంట్రీ వెండర్ గా పనిచేసే అనిల్, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా నుండి ఒక 14 కిలోల ఎండు గంజాని కొనుక్కొని ఒక 2 బ్యాగుల్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కడైతే బెడ్స్ స్టోర్ చేస్తారో దాంట్లో పెట్టుకొని వస్తుంటే మన ఎస్ఐ వికారాబాద్ రైల్వే ఎస్ఐ శంకరయ్య, అదేవిధంగా ఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్సు వీళ్ళందరూ కూడా శ్రీరాబాద్ చెక్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ క్రమంలో వికారాబాద్ వచ్చేసరికి చెక్ చేస్తే దాంట్లో ఒక 2 బ్యాగులు దొరికింది. దాంట్లో 14 కిలోల గాంజా దొరికింది. తర్వాత వీళ్ళని అనుమానం వచ్చి అడిగితే వీళ్ళు గత కొన్ని రోజుల నుండి ఇదే వ్యాపారం చేస్తున్నారు. తక్కువ రేటుకి బరంపూర్ ఏరియాలో తక్కువ రేటుకి కొనడం, దాన్ని తీసుకెళ్లి ముంబైలో అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో మనకి వీళ్ళు దొరికితే వాళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆర్పిఎస్ రైల్వేలో మన వికారాబాద్ ఆర్పిఎస్ లో